హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి ఐనవోలు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన సందర్భం కనిపించింది. వరంగల్ వేదికగా గతంలో జరిగిన సభలకు మించి ఈసారి పెద్ద సంఖ్యలో తరలివచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా వాహనాల పార్కింగ్ సంబంధించి వాటికి అనుగుణంగా పార్కింగ్ స్థలాల్లో వాహన రాకపోకలకు అనుగుణంగా ర్యాంపులు ఇతర పనులను మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ కుమార్ ప్రారంభించిన సందర్భం కనిపిస్తూ ఉంది. అంతకుముందు ఈరోజు ఉదయం పనులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి మాజీ ఎంపీ వినోద్ కుమార్తో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇవాళ అర్ధరాత్రి నుంచే కూడా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉన్నత విద్యా మండలిని ముట్టడిస్తారు, అక్కడ ఆందోళనకు దిగుతారన్నటువంటి అనుమానాలతో పోలీసులు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచే అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ స్టేషన్లకు తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన తర్వాత జీవో 21 రద్దు చేసిన తర్వాతనే ఏదైతే కొత్త నియామకాలను చేపట్టాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి విసిరిన సవాల్ను ఆయన స్వీకరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దేవునూరు ఇనుపరాతి గుట్టలకు సంబంధించి అక్కడి అటవీ ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అవుతుందన్నటువంటి అంశాలను తాను లేవనెత్తారని, ప్రధానంగా ఏదైతే అక్కడి అంశాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని, ఈ అంశాల పట్ల తాను కట్టుబడి ఉన్నానని, ప్రధానంగా ఈ అంశంలో కడియం శ్రీహరి ఒక ముహూర్తం చూసుకొని తానే ఫిక్స్ చేయాలని చెప్పి ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు దేవునూరు చుట్టుపక్కల కడియం శ్రీహరి కావచ్చు, కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు భూములు లేవా లేకపోతే చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించిన సందర్భం కూడా రాజయ్య కనిపించింది. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి అతన్ని వ్యతిరేకిస్తూ ఓ పోస్టు చేయడం జరిగింది సోషల్ మీడియాలో. దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి దళిత నాయకుడు తిప్పారవ్ విజయ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్లో ఉన్నటువంటి తిప్పారవ్ విజయ్ని జనగామ సబ్ జైల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి పరామర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే దళిత నాయకుడిగా చెప్పుకునే కడియం శ్రీహరి ఇలా దళితుల మీద కేసులు నమోదు చేయించిన ఏందని చెప్పి పల్లారాజేశ్వర రెడ్డి ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకుల మీద అనేక ఒత్తిళ్లు, ఇలాంటి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని సందర్భంగా పల్లారాజేశ్వర రెడ్డి విమర్శించడమే కాదు, దాంతోపాటు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి సబ్ జైళ్లకు తరలిస్తే సబ్ జైళ్లు సరిపోవన్నటువంటి అంశాన్ని కూడా పల్లారాజేశ్వర రెడ్డి సందర్భంగా వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి కురవి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ హాజరైన సందర్భం కనిపిస్తూ ఉంది. కార్యక్రమం అనంతరం వీళ్ళంతా కూడా వెళ్తున్న సందర్భంలో అక్కడికి ఓ వృద్ధురాలు కురవి మండలానికి సంబంధించి తులస్య తండకు సంబంధించిన బోడ బాజీ అనేటువంటి వృద్ధురాలు అక్కడికి వచ్చి ఆమె పెన్షన్ డబ్బుల్లో నుంచి 1000 రూపాయలు మాజీ ఎంపీ కవితకి ఇస్తూ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశీర్వదించిన తీరు అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన సందర్భం కనిపిస్తూ ఉంది. సభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నటువంటి ఆకాంక్ష ఆ వృద్ధురాల్లో కనిపించింది.